ఇంకా కొన్ని విషయాలు సితారకు సంబంధించి నేను చెప్పాలి. ఒక పర్టికులర్ సీక్వెన్స్ కోసం మేము పైకి వెళ్ళిపోయాము చెప్పాను కదా. ఆ స్ట్రక్చర్ పైకి వెళ్ళిపోతే అక్కడ మాత్రం ఒక 20 అడుగులు డెప్త్ ఉండే ఇది ఉంది. ఇంత ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ స్ట్రక్చర్ ఏంటి, డెప్త్ లేకుండా ఫ్రంట్ మాత్రం ఉండే స్ట్రక్చర్ ఏంటంటే, ఆ రోజుల్లో రాజాగారు వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళతో పాటు అక్కడ హార్స్ పోలో అనే గేమ్ ఉంటుంది. గుర్రాల మీద ఎక్కి కర్రలు తీసుకొని బాల్ అది ఆడుకుంటూ వెళ్తారు. హార్స్ పోలో అంటారు. దాని తాలూకు ప్లే గ్రౌండ్కి ఇది పెవిలియన్ అనమాట. అయినా కూడా మాకు కరెక్ట్గానే అదే సూట్ అనుకుని దాంట్లోనే షూటింగ్ చేసాం. ఆ టాప్లో ఉన్న దాంట్లో ఒక పర్టికులర్ స్పేస్లో అది మాకిద్దరికి కలిసి, వంశీ నువ్వు మన ఇద్దరం దాని గురించి ఇలా అనుకున్నాం కదా, నువ్వు ఒక సీన్ చెప్పావు, వాళ్ళు అంటే సింబాలిక్గా వాళ్ళు ఒక షాట్లోనే కలర్స్ మల్టీ కలర్లోంచి బ్లాక్ అండ్ వైట్కి వచ్చేయాలని మనం ఏదో అనుకున్నాం కదా అంటే, అవును రావు అన్నారు. అదేంటంటే మీకు ఇప్పుడు చెప్తాను డీటెయిల్డ్గా. 36 చౌరంగి లేన్ అని ఒక హిందీ సినిమా, అవార్డు విన్నింగ్ సినిమా. అపర్ణ సేన్ అని బెంగాలీలో మంచి చాలా ఫేమస్ హీరోయిన్, అందగత్తె. ఆ అమ్మాయి డైరెక్షన్ చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ సినిమా 36 చౌరంగి లేన్. శశి కపూర్ అని రాజ్ కపూర్ తమ్ముడు హీరో ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన జెన్నిఫర్ని చేసుకున్నాడు. తర్వాత జెన్నిఫర్ కపూర్ అంటాము. వాళ్ళు ఏంటంటే ఆ సినిమాల కథ ఏంటంటే, ఒక ఓల్డేజ్ ఆవిడ, ఒక 80 ఇయర్స్ వయసు ఉన్న ఆంగ్లో ఇండియన్ తన హౌస్ని పేయింగ్ గెస్ట్ కింద ఒక యంగ్ పేయర్కి ఇస్తుంది. హీరో హీరోయిన్ ఆ సినిమాలో. వాళ్ళున్న సీక్వెన్స్లన్నీనేమో కలర్లో ఉంటాయి. ఈవిడ ఈ ఓల్డ్ ఏజ్ 80 ఇయర్స్ ఉమెన్ ఉన్నదంతానో బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అది కలర్ స్కీమ్ చేసుకొని అవార్డులు కూడా వచ్చినాయి, దానికి ఫోటోగ్రఫీ కూడా అవార్డులు వచ్చినాయి. అది యూరోకి వచ్చింది వంశీకి. మనం అది చేద్దామయ్యా, వాళ్ళు పేకాడుతూ ఉంటారు ఎవరు, ఈ రాజులు అందరూ కలిసి మంచి బ్రహ్మాండమైన గ్లిట్టరింగ్ గోల్డ్ మిగిలిన కలర్స్తో వాళ్ళు ఇలా పెట్టుకుంటే, సిగారు పెట్టుకుంటే ఇది కూడా గోల్డ్, వాళ్ళ కార్డ్స్ కూడా గోల్డ్ ప్రింటెడ్, అక్కడ యాస్ట్రేలు అన్నీ గోల్డ్ అన్నీ సిల్వర్ మధ్యలో ఉంటుంది. నువ్వు రౌండ్ వెళ్ళి అవుటర్గా వేస్తావు, మధ్యలో టేబుల్ ఇలా ఉందనుకోండి, టేబుల్ ఇక్కడ ఉంటే ఇలా అవుటర్లో నువ్వు తిరుగుతూ ఉంటావు, షాటు మ్యూజిక్ వేస్తావు, ఆడేదో మాడుకుంటావు, ఇట్స్ మౌంటైన్ షాట్లు పెడితే ఆ షాటు మనం అటుకలో చేస్తూ నెమ్మదిగా కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది. ఇది కాన్సెప్ట్, అద్భుతమైన కాన్సెప్ట్. నిజంగా డైరెక్టర్ సైడ్ నుంచి మంచి థాట్ అది చేద్దాం అనుకున్నాం. ఇమ్మీడియట్గా నేను కింద మాతో పాటు సెట్ వాళ్ళు కూడా పిలిచి సైజు అక్కడి నుంచి ఇక్కడ వరకు గోడ నుంచి కూడా ఎంత ఉందంటే ఒక 20 ఉంది. అప్పుడు మెడ్రాస్ వెళ్ళి 16 ఇయర్స్ రేడియస్తో నేను దగ్గరుండి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫ్యాబ్రికేషన్ ఎయిర్పోర్ట్ అఫీషియల్ ఒక అతను నాకు ఫ్రెండ్ అయ్యాడు, ఇంజనీరు. ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీకి వెళ్ళి మాట్లాడి సర్క్యులర్ ట్రయల్ ఇలాంటిది నేను డిజైన్ చేశాను. అది ఫస్ట్ టైము సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో ఉందో లేదో రికార్డ్స్ లేవు, బట్ సర్క్యులర్ ట్రయల్ అనేది లేదని చెప్తున్నారు. ఈ డాలీలో సర్క్యులర్కి తిరగడం ఉందో తప్పించి సర్క్యులర్ ట్రాలీగా లేదని చెప్పారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రికార్డ్స్ గురించి నేను మాట్లాడలేదు. ఆ సర్క్యులర్ ట్రాలీ సితార సినిమా గురించి నేను దగ్గరుండి చేయించాం. అది సినిమాలో అద్భుతంగా వాడాం. మీకు తెలుసు, ఆ సినిమా చూసి తెలిసింది. అయితే ఆ సీన్ తీయలేదు. వాళ్ళు మంచి కలర్ఫుల్ డ్రెస్సులో ఉన్న రాజుల చుట్టూ తిరిగితే కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్ వస్తుంది అనేది అది తీయలేకపోయాం, వేరే తీసాం. చెట్టు మీద ABCDలు రాస్తుంటే మీరు కావాలంటే జిలిబిలి పలుకులు చూడండి, సూపర్ హిట్ సాంగ్, కొన్ని వేల మంది చూసిన ఆ సాంగ్ అనమాట. మీరు ఇప్పుడు చూడండి. జిలిబిలి పలుకుల అనే పాటలో చెట్టు చుట్టూ ABCDలు రాస్తుంటే సుధాకరు అమ్మాయికి నేర్పుతూ ఉంటాడు ఇంగ్లీషు రకరకాలుగా, నెట్గా తీర్చిదిద్దుతాడు అనమాట అమ్మాయిని. సో ఇలాగా తర్వాత బాగా పాపులర్ అయింది ఏదంటే, మణిరత్నం గారు ఒక సినిమాలో ఒక పాట మొత్తం మ్యాక్సిమం దాంట్లోనే చేశారు. ఓం నమః అనే పాట ఒకటి ఉంది, అంజలి అనుకుంటా. సో ఇలాగ పాపులర్ అయింది. ఇప్పటికి కూడా సర్క్యులర్ ట్రాలీ రఘు వంశీ కలిసి ఇండస్ట్రీకి ఇచ్చారని అందరూ చెప్తారు. అది మేము ఎంజాయ్ చేస్తామని చెప్పడం అనేది. ఇలాగ సితార్లో చాలా చాలా మ్యాటర్స్ టెక్నికల్గా ఇబ్బందులు దాటుకొని చేసాం. ఒక ఆ డెఫినెట్ గురించి చెప్పినప్పుడు ఒక మనిషి గురించి చెప్పక తప్పదు. అదేంటంటే ది గ్రేట్ లెజెండరీ సినిమాటోగ్రాఫర్
మార్కస్ బాట్లీ గారు. ఆయన ఎవరు? మీరు మాయాబజార్ చూడని వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు అనేవాళ్ళు. మాయాబజార్ బ్లాక్ అండ్ వైట్, తర్వాత డిజిటల్ కలర్ చేసి అది వేరు. ఆ మాయాబజార్ అనే సినిమాకి మార్కస్ బాట్లీ గారు డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఆయన బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ వాడుతూ డే టైంలో షూట్ చేసి దాన్ని నైట్ టైంలో వెన్నెల్లో జరుగుతున్నట్టుగా అద్భుతంగా చూపించారు ఆయన. ఆ పాట కూడా మీకు తెలుసు, లాహిరి లాహిరి లాహిరిలో, చాలా మోస్ట్ పాపులర్. అలాగా ఆ డే ఫర్ నైట్ గురించి చెప్పినప్పుడు దాని గురించి చెప్పాలి, మార్కస్ బాట్లీ గురించి చెప్పాలి, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చెప్పి తీరాలి. అవి ఏంటంటే, మ్యూజిక్ ద్వారా ఆ ప్రాణం పోసిన వ్యక్తి ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన మనిషి ఇళయరాజా గారు. ఆ మ్యూజిక్తో నాట్ ఓన్లీ సాంగ్స్, ఆల్ ది సాంగ్స్ సూపర్ హిట్. మీకు తెలుసు, జిలిబిలి పలుకుల మాంటేజ్ సాంగు కంప్లీట్ అవన్నీ. ఆ తర్వాత కుక్కు కుక్కు అని సెట్లో చేసిన సాంగు, ఇంకా వెన్నెట్లో గోదావరి అందం అని రాజమండ్రిలో అక్కడ గోదావరి మీద కొండ మీద అక్కడెక్కడెక్కడో చేసి నైట్ ఎఫెక్ట్, డే ఫర్ నైట్ ఎఫెక్ట్ సాంగు, ఇలాగ ఎన్నో ఉన్నాయి మ్యూజికల్ హిట్. అయితే దానికి తగ్గట్టుగా ఇళయరాజా గారు మ్యూజిక్ సాంగ్స్ ఎలాగో ఆయన ఎలాగో గొప్పగా చేస్తాడు, వంశీకి మరీ స్పెషల్గా చేస్తాడు, అందరికి తెలిసిందే. బట్ రీ రికార్డింగ్ కూడా అంత అద్భుతం అనమాట. ఆయన ఆ సినిమా రీ రికార్డింగ్తో ఎక్కడ లేని ఒక లైఫ్ తీసుకొచ్చారు ఆయన. రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ చేయగలం ది గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్లో ఇళయరాజా నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో మీరు చూడండి ఇంకోసారి, సితారనే సినిమాని, అంత గొప్పది. అలాగే ఎడిటింగ్ ఆల్సో, ఎడిటింగ్ అనేది దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. 1984 సినిమా ఇది. 85లో నేషనల్ అవార్డ్స్లో ఈ సినిమాకి బెస్ట్ రీజనల్ ఫిల్మ్ తెలుగు కింద సినిమా వచ్చింది. ఎడిటర్ అనిల్ దత్తాత్రి, అనిల్ అంటాం మేము, వాడికి నేషనల్ అవార్డు వచ్చింది ఎడిటింగ్కి. అయితే అఫ్కోర్స్ అతను లేడు ఇప్పుడు. ఇలాగా చాలా అంటే ఇంకా లోకల్గా స్టేట్ అవార్డులు గిట్లా ఇంకా బోల్డ్ అన్ని, అలాగా అంత మంచి ఇంపార్టెంట్ ఉన్న ఫిల్ము. దాంట్లో నాకు సంబంధించి ఏంటంటే, డే ఫర్ నైట్ చేసినప్పుడల్లా కొంచెం కష్టంగా బెరుకుగా చేసేవాడిని, కాన్ఫిడెంట్గా చేసేవాడిని, కానీ అవును కాదు. అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది డిజిటల్ కాదు. నేను చేసినప్పుడు ఫిల్ము కెమెరాలు కూడా అంత అడ్వాన్స్డ్ ఏం కాదు, వాటిలోనూ చేసి డే ఫర్ నైట్ ఉన్న పర్టికులర్ ఫుటేజ్ అంతా కెమెరా షెడ్ చెప్పి సెపరేట్ క్యాన్లో పెట్టి ఉంచయ్యా, నేను మెడ్రాసు ల్యాబొరేటరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను వెళ్ళిన తర్వాత దాని మ్యాటర్ చూస్తాను. నాకు ఆ సినిమాకి ఇంత పేరు రావడానికి ఎలాగో వంశీ సబ్జెక్టు, వంశీ డైరెక్షను, భానుప్రియ యాక్టింగు, వెనకాల ఉన్న క్యాస్టింగు, ఇళయరాజా మ్యూజిక్, దాంతోపాటు నేను కంపల్సరీగా థ్యాంక్స్ చెప్పాలి ఎవరికంటే, ల్యాబ్లో నాకు ఒక గ్రేడర్ని ఇచ్చారు. ఇప్పుడు కలరిస్ట్ అంటారు డిజిటల్లో, అప్పుడు గ్రేడర్ అంటారు. ఆ గ్రేడరు ఎనలైజర్ మీద కూర్చొని నేను ఏదైతే విజువలైజ్ చేశానో అతను దాన్ని అర్థం చేసుకొని, రఘు ఎంత తపన పడి చేశాడో నేను అంతగానో కూడా నీకు ఇస్తాను రిజల్ట్ అని చెప్పి అద్భుతాలు సృష్టించాడు. ఆ కలర్ గ్రేడింగ్లోను డే ఫర్ నైట్లో ఆ మూడ్ తీసుకొచ్చి నిజంగా బ్లూ టింట్లో వెన్నెల్లో చేసినట్టే చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అలాగే చక్కగా చేసిన బోలన్, ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు, ఊటీలో వెళ్ళిపోయాడు. ఇలాగే ఎంతోమంది అందులో తలొక డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్న ప్రతి వాళ్ళు ఎగ్జాంపులరీగా వర్క్ చేసి అద్భుతం సృష్టించారు. అది సితార సినిమా. ఇంకో విషయం కూడా చెప్పాలి మీతో, ఎక్స్టీరియరు వెంకటగిరి దగ్గర అపోలో గ్రౌండ్ ఎక్స్టీరియర్ అన్నాను కదా, లోపల మరి ఏంటి, లోపల మరి అసలు మీరు సినిమాలో చూస్తే విస్తుపోతారు, ఎంత ఉంటుంది. అది వాహిని 9th ఫ్లోర్లో ఆల్రెడీ ఒక సెట్ ఉన్నదాన్ని తోటతరణి, పద్మశ్రీ తోటతరణి ఆర్ట్ డైరెక్టర్, గొప్ప టాలెంటెడ్ మ్యాన్, ఇండియాలో ఉన్న గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్స్లో వాడొకడు. వాడనంతని మీ ఇద్దరం అలా అనుకుంటాం కాబట్టి. తోటతరణి అతను కూడా ఏదో పూనకు పూనినట్టుగా డిజైన్స్ వేసి అది చేసి ఇది చేసి వంశీ అతను బాగా ఫీడ్ చేసి అలా చేస్తే ఆ సెట్లో పర్టికులర్గా మీకు తెలుసు, ఆ సినిమా చూస్తే భానుప్రియ లోపల పెట్టగలిగినంత పెద్ద పక్షి పంజరం అంటాం కదా,
కాన్సెప్ట్ అది. దాంట్లోంచి స్లో మోషన్ అమ్మాయి బయటకు జంప్ చేయడం అంటే ఈ ఈ పంజరంలో ఉండిపోయాను నేను, దీంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాలనే ఒక ఫీలింగ్కి ఒక డైరెక్టర్ తాలూకు అద్భుతమైన కాన్సెప్ట్స్ అవన్నీ క్రియేటివ్గా ఉంటాయి. దానికి పెద్ద తయారు చేసి పైనుంచి కట్టి ఆ మెట్ల మీదకి గుర్రం వెళ్ళటం, శరతబాబు గారు ఎక్కడము, చుట్టుపక్కల రకరకాలైన ప్రాప్స్ ఇవన్నీ లోపలికి వెళ్ళగానే బయట దానికి లోపలికి మ్యాచ్ చేసేట్టుగా ఉండాలి. మళ్ళీ కలర్స్ బయట పాడుపడిపోయినట్టుంది, లోపల దాని దగ్గరలో ఉండాలి మళ్ళీ ఎక్కువగా గ్లార్గా. ఆ పెయింట్లు గీంట్లు అన్నీ ఆ తోట తరణి చేసిన విద్యకి మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే, అంత గొప్పగా చేశాడు అతను. అలాగా ఈ సెట్టు, ఈ కలర్సు, అక్కడే సర్క్యులర్ ట్రాలీతో మేము చేసే షాట్లు బయటకి మౌత్ పబ్లిసిటీ బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఆ వంశీ రఘు అని ఇద్దరు బొడ్డోళ్ళు ఇద్దరు కలిసి ఏమిటేమిటో చేసేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పి ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ తెలుగు, తమిళియన్స్కి, మలయాళీస్కి అప్పుడు 5 లాంగ్వేజ్ అక్కడని చెప్పాను కదా, మన తెలుగులోంచి చాలామంది డైరెక్టరు, ప్రొడ్యూసర్లు అప్పుడప్పుడు వచ్చి మా వర్కింగ్ చూసేవాళ్ళు, లేకపోతే లంచ్ అవర్లో సెట్లు గిట్లన్నీ చూసి అలాగా వీళ్ళేదో సృష్టిస్తున్నారు, కొత్తగా సెన్సేషన్ చేస్తున్నారు అనేది వచ్చేసింది. ఆ సినిమాకి హైప్ వచ్చేసింది అనమాట. ఇంకో విషయం చెప్పాలంటే వంశీ భారతీరాజ గారి దగ్గర శిష్యుడిగా చేశాడు కదా, అది సీతాకోక చిలుక, అది కూడా పూర్ణోదయ వాళ్ళ మూవీస్ సినిమానే, పెద్ద హిట్ కూడా. ఇళయరాజా గారి మ్యూజిక్ మీకు తెలుసు. ఆయన దగ్గర ఎక్కువగా వంశీ ఇన్స్పైర్ అయ్యి ఎడిటింగ్ కట్స్ అనేది ఆయన ఇది వంశీ కూడా వచ్చింది. ఎంత చిన్న కావాలంటే అంత చిన్న కట్ చేయగలుగుతాడు, ఇంటర్ కట్స్. ఇళయరాజా గారి మ్యూజిక్లో ఎన్ని చేంజెస్ ఉంటాయో అన్ని చేంజెస్కి షార్ట్లు కట్ చేసేంత అది ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన అలా కట్ చేస్తారు, వంశీ కూడా అలాగే. ఎడిటింగ్లో ఆయన అంతే ఈయన అంతే దిట్టలు. ఏంటంటే ఎడిటర్ ఉంటాడు, ఎడిటర్ కంటే వీళ్ళు పార్టిసిపేషన్ ఎక్కువ, దగ్గరుండి ఇక్కడ ఇది కట్ చేయి, ఇది ఇక్కడ కట్ చేయి, ఇక్కడ చాలు, ఇది చాలు, ఇది చాలు, చాలు, టింగ్ 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 అంటే అన్ని ముక్కలుగా ఇంత గొప్ప ఇది విద్య ఉన్నవాడు అనమాట ఇద్దరు, భారతీరాజా కానీ వంశీ కానీ. ఈ సదరు అంత ఫేమస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ జనరేషన్లో, న్యూ జనరేషన్లో ఆ భారతీరాజు గారు ఇండస్ట్రీలో చాలామందికి వాడు చెప్పేవాళ్ళంట. మా ప్రివ్యూ వేసినప్పుడు, మా సితార్ ప్రివ్యూ చాలా చోట్ల పడినప్పుడు చాలామంది ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసి మేము వస్తున్నాం, మాకు సీట్లు ఉంచండి ఎంతోమంది తెలుసుకొని భారతీరాజా వాళ్ళ తాలూకు చుట్టుపక్కల గ్రూప్స్ అందరికీ, అరే పోంగడా పోయే అది పాత్రిడి వాంగరా, వెళ్ళండిరా అక్కడికి వెళ్ళా సినిమా చూడండిరా, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు చేశారురా, అది చూడండిరా, ఆ విజువల్ చూడండిరా, కెమెరా వర్క్ చూడండిరా, ఆ సాంగ్ మేకింగ్ చూడండిరా, ఆ సీన్స్ని ఎలాగ డ్రైవ్ చేసాడో చూడండిరా వంశీ, ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ హిమ్. ఆ కెమెరా వాళ్ళందరి టీము అద్భుతం రా, వెళ్ళండిరా చూసి నేర్చుకుంటారా అని చెప్పి భారతీరాజా గారు చెప్పారంట. అవి విని నాకు కూడా ఆనందం వేసింది. వంశీ కూడా ఈ మాట నాతో తనే చెప్పాడు. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.